నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 452 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2019, టైం వచ్చేసరికి 3 PM అవుతుంది. కోరుకున్న న్యూస్ అయితే ప్రజెంట్ అయితే నేను షామీ ఈవెంట్ వెన్యూ దగ్గర ఉన్నాను. సో ఇక్కడైతే వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తారు. ఇంత ముందు వరకు జరిగిన షామీ వాటితో కంపేర్ చేస్తే మాత్రం పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద స్టేడియం అయితే బుక్ చేశారు అండ్ చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 Pro, మనం అనుకున్నట్లుగా రెడ్మీ నోట్ 7 Pro కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే నాకు ఇచ్చారు, అవి నేను వాడతాను, చూద్దాం ఎలా ఉంటాయో. అండ్ ఒక టీవీ లాంచ్ చేశారు. సో ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తారు. ఫస్ట్ మనం షామీ న్యూస్ అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ మనం రెడ్మీ నోట్ 7 గురించి మాట్లాడుకుంటే, రెడ్మీ నోట్ 7 ఇది మీకు ఏదైతే చైనా వేరియంట్ ఉందో దాంతో కంపేర్ చేసి ఇది డిఫరెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే 48 MP కెమెరా ఉందో ఫ్రంట్ సైడ్, సో దాన్ని వీళ్ళు చేంజ్ చేస్తారు. 48 MP తీసేసి 12 MP కెమెరాస్. అక్కడ మనకి ఏదైతే ఇంతకుముందు వాళ్ళ పాత ఫోన్స్ ఉన్నాయో 12 MP 2.2 అపర్చర్తో వస్తుంది అండ్ 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో వస్తుంది కెమెరా అయితే. సో అది బెటర్. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ బెటర్ బ్యాక్ సైడ్. 12+2 MP కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్ అయితే రెడ్మీ నోట్ 7లో ఇండియన్ వేరియంట్లో. ఫ్రంట్ వచ్చేసరికి 13 MP కెమెరా ఉంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. స్నాప్డ్రాగన్ 660 మీకు ఇది అండర్ క్లాక్డ్ అయితే కాదు, 2.2 GHz క్లాకింగ్ స్పీడ్లో పెట్టారు. ఇది మనకి మిగతా ఫోన్స్ అని చూసుకుంటే అక్కడ క్లాకింగ్ స్పీడ్ 1.95 GHz ఉంటాయి. ఇది మాత్రం మీకు ఫుల్ క్లాక్ స్పీడ్లో రన్ అవుతుంది. 3GB RAM 32GB మోడల్ ఉంది, 4GB RAM 64GB మోడల్ ఉంది. డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, అయితే మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, AI ఫేస్ అన్లాక్ ఉంది. అండ్ దీనిలో ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు. బాక్స్లో వెళ్ళి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దీంతోపాటు ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. గ్లాస్ ఫినిష్ వస్తుంది బ్యాక్ కూడా. 3 కలర్స్లో ఉన్నాయి ఇవి. రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 Pro. ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్, ఒకటి వచ్చేసరికి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసరికి నెబులా రెడ్ అండ్ సంథింగ్ ఏదో ఉంది కలర్ అయితే. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు 3 కలర్స్ అయితే మీకు ఇలా ఉన్నాయి. ఇవి రెడ్మీ నోట్ 7 స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రైస్ చాలా తక్కువ పెట్టారు. 3GB RAM 32GB మోడల్ ప్రైస్ వీళ్ళు 9,999 రూపాయలు పెట్టారు. అండ్ 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు పెట్టారు. అది మీకు అవైలబిలిటీ వచ్చేసరికి మార్చి 6వ తారీఖు నుంచి అవైలబిలిటీ తీసుకురాబోతున్నారు రెడ్మీ నోట్ 7. ఫ్లిప్కార్ట్లో, mi.comలో మీకు ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు మార్చి 6వ తారీఖు నుంచి వీటిని అవైలబిలిటీ తీసుకురాబోతున్నారు రెడ్మీ నోట్ 7 అయితే. రెడ్మీ నోట్ 7 Pro మీకు మార్చి 13వ తారీఖు నుంచి అవైలబిలిటీ తీసుకొస్తున్నారు. అండ్ ఒకసారి మన రెడ్మీ నోట్ 7 Pro స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో కూడా మీకు డిస్ప్లే 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది కూడా మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది మీకు LTPS, IPS, LCD డిస్ప్లేస్ రెండు మీకు సేమ్ డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఇది కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ రెండు మోడల్స్లో వస్తుంది. ఇది కూడా మీకు 4GB RAM 64GB మోడల్ బేస్ మోడల్. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరా సెటప్ బాగుంటుంది. మీకు మెయిన్ కెమెరా 48 MP కెమెరా సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. 1.79 అపర్చర్తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 5 MP కెమెరా డెప్త్ సెన్సార్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 13 MP కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. EAS ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 675 చాలా మంచి ప్రాసెసర్. నేను Vivo V15 Proలో యూజ్ చేస్తున్నాను. మీరు హెవీ గేమ్స్ కూడా ఆడవచ్చు. ఐ గ్రాఫిక్స్తో కూడా మీకు గేమ్స్ అయితే ఆడచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీనిలో కూడా మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే ఉంది. 4000 mAh బ్యాటరీ ఉంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కానీ సపోర్ట్ బాక్స్లో అయితే ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. ఫేస్ అన్లాక్ కూడా ఉంటాయి రెండు ఫోన్స్లో మీకు నోట్ 7 Proలో. దీని ప్రైజెస్ వచ్చేసరికి 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వీళ్ళు 13,999 రూపాయలు పెట్టారు. 6GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 16,999 రూపాయలు పెట్టారు. మార్చి 13వ తారీఖు నుంచి దీన్ని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్, mi.com అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే ఇది దొరుకుతుందా, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో సేల్స్ అంటేనే తెలిసిందే మనకి, ఫ్లాష్ సేల్స్ మనకి మెరుపు తీగ అని చెప్పవచ్చు. ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే కూడా తెలియదు. చూడాలి మరి వీటిని ఎలా అవైలబిలిటీ తీసుకొని వస్తారో. కానీ ప్రైస్ అయితే మాత్రం అందరికైతే షాక్ అయిపోయారు ఒకసారి ప్రైస్ అనౌన్స్ చేయగానే. రెడ్మీ నోట్ 7 Pro ముఖ్యంగా 13,999 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయితే అందరికి గెస్ చేసేది 15,000 దగ్గర ప్రైస్ పెడతారు అనుకున్నారు. కానీ చాలా తక్కువ ప్రైస్కి అయితే రెడ్మీ నోట్ 7 Pro బేస్ వేరియంట్ తీసుకొని వచ్చారు. ఫ్యూచర్లో చెప్పలేం, షామీ మనకి ఫస్ట్ తక్కువ పెడుతుంది, తర్వాత ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. మరి ప్రైజెస్ ఇవే ఉంచుతారా పెంచుతారా అని మనకు తెలియదు. కానీ ప్రజెంట్ ప్రైస్ అయితే మాత్రం సూపర్ ప్రైస్. రెడ్మీ నోట్ 7 Pro బెస్ట్ బై అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ అన్ని కేటగిరీస్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. గేమింగ్ పనికి వస్తుంది, కెమెరా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. చూడాలి మరి సేల్కి వచ్చిన తర్వాత ఎంతమందికి అవైలబిలిటీకి వస్తుందో. ప్రజెంట్ అయితే మాకైతే ఫోన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఇస్తే రేపైతే అన్బాక్సింగ్ చేస్తాను, ఇవ్వకపోతే మాత్రం మనం కూడా వెయిట్ చేయాల్సిందే సేల్స్ కోసం. అండ్ లేకపోతే తర్వాత అయినా పంపిస్తారేమో, చెప్పలేం ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను, ఇంకా వెన్యూ దగ్గరే. వాళ్ళైతే ఇంకా ఏం కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు, డివైజెస్ గురించి ఇస్తారో లేదో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ టీవీ కూడా లాంచ్ చేస్తారు, MI TV 4A.
ఇది 32 ఇంచ్ మోడల్ తీసుకొని వచ్చారు, హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది ఇది కూడా. అండ్ ఇది ప్రైస్ అయితే 12,990 రూపాయలు పెట్టారు. బేస్ మోడల్ ఇది. టీవీలో 1 GB ర్యామ్ ఉంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా ప్యాచ్ వాల్ అండ్ ఆండ్రాయిడ్ యూఐ మీద రన్ అవుతుంది. ఇది మీ కింద ఆండ్రాయిడ్ టీవీ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. అన్ని సర్వీసెస్ అయితే ఉంటాయి. మీకు గూగుల్ ప్లే ఉంటుంది, మీరు గూగుల్ ప్లే నుంచి ఏమైనా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మొత్తం ఎవ్రీథింగ్ మంచిగా మీకు ప్లే అవుతుంది. కాకపోతే ఇది మీకు చాలా తక్కువ రేట్లో వస్తుంది, 12,990 రూపాయలకు వస్తుంది. హెచ్డీ డిస్ప్లే, సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్నగా ఉంది టీవీ. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద టీవీ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ అయితే. దీనిలో మీకు వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, ఒకటోసారికి ఈథర్నెట్ పోర్ట్ ఉంది, అండ్ 2 10W స్పీకర్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇది మీరు చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు. ఎవరైనా తక్కువ బడ్జెట్లో హెచ్డీ టీవీ కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 12,990 రూపాయలకి ఈ టీవీ అయితే లభిస్తుంది. మార్చి 7వ తారీఖు నుంచి దీన్ని కూడా ఫ్లిప్కార్ట్లో mi.comలో బయట స్టోర్స్లో కూడా అవైలబిలిటీకి అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ టీవీలో మీకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎంతమంది నేను చెక్ చేసిన టీవీలో అయితే మీరు గూగుల్ అసిస్టెంట్ కూడా ఈ టీవీలో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం MI స్పోర్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకొని వచ్చారు. 9 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి మీరు ఛార్జ్ పెడితే IPX4 స్ప్లాష్ అండ్ స్వెట్ ప్రూఫ్తో వస్తుంది. దీని ప్రైస్ వస్తే 1499 రూపాయలు పెట్టారు. ఈ రోజు ఈవినింగ్ నుంచి mi.comలో వీటిని ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. ఎప్పుడు మరి సేల్ తీసుకొస్తారు చెప్పలేదు. ఇదైతే ఇచ్చారు. ఇవైతే నేను రివ్యూ అయితే చేయొచ్చు. ఒక 2 రోజులు యూజ్ చేసి నేను వీడియో ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ మీద పంచుకుంటాను. అండ్ దీనిలో మీకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. గూగుల్ అసిస్టెంట్ కూడా మీరు ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఒక కేస్ కూడా లాంచ్ చేస్తారు. కేస్ చూస్తే మొత్తం మనకి హోల్సే కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇవి మీకు 2 కలర్స్ లభిస్తుంది. ఒకటోసారికి బ్లూ కలర్ ఉంది, ఒకటోసారికి ఎల్లో కలర్లో కనపడుతుంది. ప్రజెంట్ ఎల్లో కలర్ అయితే నాకు అక్కడ కనపడింది, ఒకటి చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద. ఇక్కడ చూడొచ్చు. దీనికి వీళ్ళ పేరు వచ్చేసరికి పర్ఫోరేటెడ్ కేస్ అని చెప్పేసి పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసరికి 349 రూపాయలు పెట్టారు. ఇది మీకు వాళ్ళ స్టోర్స్లో అయితే లభిస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే mi.comలో ఇక్కడ మీకు ఈ కేస్ అయితే అవైలబిలిటీకి తీసుకొని రావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా షామీ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే టీవీ లాంచ్ చేశారు, 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేశారు, ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. సో మొత్తానికి అయితే మొత్తం సస్పెన్స్ వాళ్ళు కీప్ చేశారు. ఎవరికి రివ్యూ యూనిట్స్ అయితే ఏం పంపించలేదు. మొత్తం ఫోన్స్ అన్ని హోల్డ్ చేశారు. ఎక్కడ లీక్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అండ్ గ్లోబల్ డిబేట్ అయితే Redmi Note 7 Pro ఇండియా నుంచే ఇచ్చారు. పెద్ద ఈవెంట్ అయితే కండక్ట్ చేసి. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ A30 అండ్ A50 A10 ఈ ఫోన్స్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. A10 ప్రైస్ వచ్చేసరికి 8,490 రూపాయలు పెట్టారు. A30 ప్రైస్ వచ్చేసరికి 16,990 రూపాయలు పెట్టారు. A50 4GB RAM 64GB మోడల్ 19,990 రూపాయలు పెట్టారు. A50 6GB RAM 64GB మోడల్ 22,990 రూపాయలు పెట్టారు. దీనిలో నేను A30 అండ్ A50 అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. మన ఛానల్లో మీకు A30 A50 అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. A10 అయితే వీళ్ళు పంపించలేదు యూనిట్ అయితే ఏమి. ఇవి ఆఫ్లైన్లో కూడా వీళ్ళు అమ్ముతున్నారు. M సిరీస్కి దీని డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు 1U అయితే వీటిని తీసుకొని వస్తున్నారు. అండ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయితే ఇవి మీకు. అండ్ A50 అయితే మీకు కొంచెం బెటర్ ఉంది ఫోన్. దానిలో మీకు ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. 9610 ప్రాసెసర్తో వస్తుంది, Exynos 9610. అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ బ్యాక్ మీకు 25 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. A50 స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. ఒక మీరు సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం A50 ఒక చాయిస్ అయితే ఉంటుంది. నేను చెక్ చేస్తాను. A50 ఫోన్ అయితే నా దగ్గర ఉంది. అది నేను రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ A30 అయితే సేమ్ మనకి సామ్సంగ్ M30 ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పెద్దగా మీకు తేడా అయితే ఏముంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మధ్యలో కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది దీనిలో. దానిలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. అండ్ బ్యాటరీ దీనిలో కొంచెం తగ్గించారు. A30లో 4000 mAh బ్యాటరీ ఉంది. దానిలో 5000 mAh బ్యాటరీ ఉంది M30లో. అంతే డిఫరెన్స్. పెద్దగా మీకు ఏం డిఫరెన్స్ అయితే లేదు 2 ఫోన్స్లో. ఇంకా A10 వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇది. హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. Exynos 7884 ప్రాసెసర్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 8,490 రూపాయలు పెట్టారు. అండ్ సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్ వీళ్ళు మార్చి 6వ తారీఖు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. ఇండియాలో అయితే మార్చి 6వ తారీఖు సామ్సంగ్ S సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు అన్ని తీసుకొని రావచ్చు. S10, S10 Plus, S10 అండ్ ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ అన్ని వీళ్ళు ఆ రోజు ఇండియాలోకి అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. మనకు హానర్ నుంచి హానర్ 8X గ్లోబల్గా వీళ్ళు 10 million ఫోన్స్ అమ్మామని చెప్తున్నారు. 1 కోటి ఫోన్స్ అమ్మాము ఇప్పటి వరకు హానర్ 8X అని చెప్పేసి హానర్ అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకు Huawei నుంచి Huawei P30 Pro ఫోన్ అయితే పిక్చర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ అయితే కనపడుతున్నాయి. నాచ్ కనపడుతుంది. సో ఈసారి వీళ్ళు 1080p స్క్రీన్తో వస్తున్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. Kirin 980 ప్రాసెసర్తోనే వస్తారు. చూడాలి. ఇవి మార్చి 26వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. P సిరీస్కి అయితే చూడాలి. మార్చి 26వ తారీఖు వరకు వెయిట్ చేస్తే 4 కెమెరాస్ ఏం చేస్తే బ్యాక్ సైడ్ మనకు తెలుస్తుంది. అండ్ ఫైనల్ మనకి Asus నుంచి Asus Zenfone సిరీస్లో ఏ ఫోన్స్కి వీళ్ళు పై అప్డేట్ ఇవ్వబోతున్నారు మొత్తం లిస్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు. Asus Zenfone 4 Max, Zenfone 4 Selfie, Zenfone Live, Zenfone 4 Max Plus, Zenfone 5Q, Zenfone Live L1, Zenfone Max Pro M1, Zenfone Max Pro M2, Asus Zenfone 5, Zenfone 5Z, Asus ROG ఫోన్,
సో ఈ ఫోన్స్ అన్నిటికైతే ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఇవ్వబోతున్నట్లయితే చెప్తుంది. ఎగ్జాక్ట్గా టైం లిమిట్ అయితే వీళ్ళని చెప్పట్లేదు. సో ఈ ఫోన్స్కి అయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ పై అప్డేట్ వస్తుందని మాత్రం ఎస్ఎస్ఐ చెప్తూ ఉంది. ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ప్రజెంట్ అయితే త్రీ అవుతుంది టైం. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇప్పుడు కవర్ చేస్తున్నాను. అండ్ ఏమైనా మిగిలితే మనం రేపు టెక్ న్యూస్ అయితే చెప్పుకుందాం. ముఖ్యంగా షామీ న్యూస్ ఏమైనా ఎక్కువ అయితే షామీ అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు. ఈ రోజు ఆ ప్రైజెస్ అయితే ముఖ్యంగా Note 7 Pro ప్రైజ్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు. ఇది ఈ రోజు టెక్ న్యూస్ అయితే. వీడియో మొత్తం నేను Samsung Galaxy S10 Plus ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చేయొచ్చు, వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. Samsung S10 Plus ఎలా ఉందో ఒక మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే మీరు ఇట్లా రికార్డ్ చేయొచ్చు Samsung S10 Plus నుంచి. వీడియోస్ లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటారు. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.